హలో గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. థంబ్‌నెయిల్ డిజైనింగ్ సిరీస్‌లో ఇది డే 14 అనమాట. సో ఎవరెవరు ఫాలో అవుతున్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే వ్లాగింగ్ ఛానల్ యొక్క థంబ్‌నెయిల్ ఎలా చేయాలనేది చెప్తామన్నమాట. రోజుకొక టాపిక్ లాగా ఈరోజు కూడా ఒక టాపిక్ తీసుకున్నాము. థంబ్‌నెయిల్ డిజైనింగ్ సిరీస్ ఎవరైనా ఇంతవరకు చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్స్ అన్నీ ఉన్నాయి. డే 1 నుండి డే 13 వరకు లింక్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ నుండి చూడండి. లేదు అంటే ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ప్లేలిస్ట్ కానీ ఆన్ చేస్తే అలా మనకి 13 ఎపిసోడ్స్ వచ్చేస్తుంటాయి. అయితే మీరు ఆ ఎపిసోడ్స్ అన్నీ ఒక్కసారి చూడకండి, ఒక్కొక్కటి చూసి ఒక్కొక్కటికి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు థంబ్‌నెయిల్ అనేది చాలా బాగా వస్తుంది. ఎవరెవరు ఫాలో అవుతున్నారు మన థంబ్‌నెయిల్ సిరీస్ అనేది కామెంట్ చేయండి. ఈరోజు డే 14లో ఏం చెప్పబోతున్నామంటే ఒక వ్లాగింగ్ ఛానల్కి మంచి థంబ్‌నెయిల్ ఎలా చేసుకోవాలని 2 పద్ధతుల్లో చెప్తాను. ఒకటి ప్రొఫెషనల్ వేలోని అండ్ సింపుల్గా రెండోది చెప్తాను. సో ఈ 2 కంపల్సరీ మీకు వచ్చేలాగైతే నేను చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని స్కిప్ చేయకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనకి వ్లాగింగ్ ఛానల్ థంబ్‌నెయిల్ కావాలంటే సింపుల్గా చూసుకుంటే మనకి ఒక పిక్చర్స్ అయితే మనకు కావాలి. సో ఫర్ సపోజ్ మనం ఒక వీడియో చేస్తాం కదా, ఆ వీడియోని మనలోకి వెళ్ళి సో మనం పిక్చర్ అయితే మనకి ఒక వ్లాగింగ్ ఛానల్కి సంబంధించింది ఏదైతే చేస్తామో దాన్ని అయితే మనం క్రాప్ అయితే చేసుకోవాలన్నమాట. ఐ మీన్ క్యాప్చర్ చేసుకోవాలి. క్యాప్చర్ చేసుకున్న ఇమేజెస్లో ఒకటైతే మనం తీసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ ఏదో ఒక వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోలో మనకి కావాల్సిన ఏదైతే మనకి వ్లాగింగ్కి కావాలో, సో ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇమేజ్ ఆర్ ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది కదా, సో దీన్ని అయితే మనం తీసుకుందాం. సో ఓకే, ఇలా అయితే మనం తీసుకుందాం. సో ఓకే, ఇదైతే బాగుంది. సో నెక్స్ట్ దీన్ని క్రాప్ అయితే చేసుకుందాం. ఇంకా మనకి హెడ్ ఇక్కడ కట్ అయిపోయింది, కానీ హెడ్ కట్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుండేది ఇమేజ్ అయితే. సో ఓకే, ఇంకొకటి చూద్దాం. లేదు అంటే సో ఓకే, మనం చూసుకోండి మనకి ఏదైతే క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నారో దాని అవుట్పుట్ ఎలా ఉంది అనేది అయితే మనం చూసుకోవాలన్నమాట. సో ఏదైతే బాగుందో అదైతే తీసుకోవాలి మీరు. సో ఇక్కడైతే నేను ఒక హైదరాబాద్ మొన్న వెళ్ళాను, ఒక వ్లాగ్ అయితే చేశాను అనమాట. ఇక్కడ మనకి పూరి కూడా చాలా బాగా కనిపిస్తుంది. దీన్ని కూడా మనం క్యాప్చర్ చేసుకుందాం. సో ఓకే, ఇదైతే తీసుకుందాం. ఇలా ఉంది కదా, దీన్ని కూడా మనం తీసుకుందాం. దీన్ని ఎక్కడో దగ్గర పెడదాం. ఇలా మనం ప్రెస్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది, క్యాప్చర్ అయితే తీసుకోండి. క్యాప్చర్ తీసుకున్న తర్వాత సో మన ఇమేజ్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఎందుకు ఇదే చూపిస్తాను మీకు. సో ఓకే, ఇదే క్యాప్చర్ చేసి చూపిస్తాను. అండ్ ఇది కూడా క్యాప్చర్ చేసుకుందాం. సో చూద్దాం ఏది బాగుందో చూద్దాం. ఇది హైదరాబాద్ నేను ఎగ్జామ్ టీఎస్ కానిస్టేబుల్ రాయడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న వ్లాగ్ అనమాట ఇది. అయితే కంప్లీట్గా తీయలేదు, ఎందుకంటే నా బిజీలో ఉండడం వల్ల నేనైతే తీసుకోలేదన్నమాట. సో ఓకే, ఇట్స్ బెటర్. ఇది కొంచెం బాగుంది, అంటే నవ్వులేదు కానీ బాగానే ఉంది. ఓకే, ఎందుకంటే హెడ్ కట్ అవ్వలేదు మెయిన్. ఆ తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత పిక్సెల్ ఆర్ట్లోకి తీసుకెళ్ళిపోండి. పిక్సెల్ ఆర్ట్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే క్రాప్ చేసుకోండి. క్రాపింగ్ మీ అందరికీ వచ్చు, క్రాపింగ్ ఎపిసోడ్ కూడా చెప్పాము. ప్రతి ఎపిసోడ్ పూస కూర్చున్నట్టు చెప్పాను అనమాట. అందరూ ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో చూడండి. ఏ టాపిక్స్ అంటే ప్రతి ఒక్క టాపిక్ మీరు నేర్చుకుంటేనే మీరు 30 డేస్లో మంచిగా షైన్ అవుతారన్నమాట. సో మీ ఛానల్ ఒకటి ఉంది మీకు అనుకున్న వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి. సో ఛానల్ లేకపోతే మరి వేస్ట్ కదా. సో థంబ్‌నెయిల్ డిజైనింగ్ కోర్స్ అనేది యూట్యూబ్ ఛానల్స్ కోసమే చెప్తున్నాం అనమాట. సో లేదా మేము చిన్న చిన్న డిజైన్స్ చేసుకుంటామనంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఓకే, పర్సన్ మీద క్లిక్ చేద్దాం. మొత్తం క్రాపింగ్ అయితే మనకు సెలెక్ట్ అయిపోతుంది. సో ఎలా అయితే క్రాప్ అయ్యింది, సో దీన్ని కొంచెం నీట్గా క్రాప్ అయితే చేసుకుందాం. సో ఐ మీన్ ఎరేజ్ ఆర్ నీట్గా చేసుకుందాం, సైజ్ తగ్గించుకొని. ఇంకా పర్ఫెక్ట్గా మీరు చేసుకోండి. నేనైతే మీకు ఫాస్ట్గా చూపించాలి కదా అని ఫాస్ట్గా చూపిస్తున్నాను అనమాట. సో మీరు ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోండి, ఓకేనా. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళండి, కాంట్రాస్ట్, క్లారిటీ ఇవన్నీ అయితే పెట్టుకోండి. సాచురేషన్ పెట్టుకోండి అండ్ షాడోస్ కరెక్ట్గా పెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని సేవ్ చేసుకోండి. ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ముందుగా అయితే మనం ఒక బ్లూ కలర్ ఏదైనా తీసుకుందాం. ఆర్ వ్లాగింగ్కి మనకి ఏదైనా కలర్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని బట్టి ఉంటుంది. సో మనం తీసుకున్న కలర్స్ అనేవి మనం నార్మల్గా ఒక కలర్ తీసుకుంటే అది కొంతసేపటికి వేరే కలర్గా మార్చేయచ్చు అనమాట. తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే క్రాప్ చేసుకుంటున్నాను. క్రాప్ చేసుకొని
దీన్నైతే నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. క్రాప్ ఆర్ కటింగ్ చేసుకోండి. ఇదైతే క్రాప్ కరెక్ట్గా అవ్వట్లేదు కాబట్టి మనమైతే అరేంజ్ చేసుకుందాం. అరేంజ్ అనేది సింపుల్ అనమాట. సో ఓకే, ఫుల్గా అయితే అరేంజ్ అయితే చేసుకోండి. నీట్గా మీరు పిక్సెల్ ఆర్ట్లో చేసుకుంటే బాగా వస్తుంది. ఇందులో అరేంజింగ్ టూల్ అనేది అంత బాగా వర్కౌట్ అవ్వదు. సో అది గుర్తుంచుకోండి. కాకపోతే నేను మీకు ఫాస్ట్గా చూపించాలి కదా అని ఫాస్ట్గా చూపిస్తున్నాను అన్నమాట. మీరు మాత్రం జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి. ఓకే, చాలామంది కూడా తక్కువ సేపు చూస్తున్నారు. వీడియోని ఎండ్ వరకు చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. కొంచెం కొంచెం చూసి ఆపేసి స్కిప్ చేసి చూస్తే మీకైతే అర్థం కాదనమాట. ఫర్ సపోజ్ చిన్నగా మనం ఇక్కడైతే పెట్టుకుందాం. జస్ట్ చిన్నగా పెట్టుకుందాం. దీనికి షాడర్ ఇచ్చుకుందాం. దీనికి షాడర్ అయితే కొంచెం లైట్గా ఇచ్చుకుందాం. ఇలా అయితే ఉంచుదాం. దీన్ని ఏం చేయాలంటే తర్వాత మనం ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను వెళ్ళేది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ మెయిన్ మనకి గుర్తొచ్చేది చార్మినార్. చార్మినార్ అంటే చార్మినార్కి వెళ్ళలేదు కానీ చార్మినార్ ఇమేజ్ అనేది కొంచెం పెట్టుకుందాం. కనిపించినట్టు పెట్టుకుందాం. ఎందుకంటే కొంచెమైనా మనం ఆ మీద కనిపించేలాగా పెట్టుకుంటే కొంచెం హైదరాబాద్ లుక్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇదైతే మనం తీసుకుందాం. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా అయితే పెట్టుకుందాం. దీన్ని ఓపియాసిటీ తగ్గించుకోవాలి. దీన్ని తగ్గించేసుకోండి. మొత్తం ఇంకా తగ్గించండి. ఓకే, ఇంత తగ్గించారు కదా. ఇప్పుడు దీన్ని మంచి ఇమేజ్ మీరు తీసుకోండి. నేనైతే కొంచెం నార్మల్ ఇమేజ్ తీసుకున్నాను. సో ఓకే, యా, ఇంకా బాగా అయితే మీరు పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకా దీనికి కొంచెం మార్పులు అయితే ఉన్నాయన్నమాట. ఒక షాడర్ తీసుకోండి. దీన్ని రేడియస్ తగ్గించండి. తగ్గించిన తర్వాత మీరు దీన్ని డ్రాగ్ చేసుకోండి. ఇంకొంచెం రేడియస్ తగ్గించండి. ఓకే, యా, ఒక అవుట్పుట్ అయితే తీసుకురావాలన్నమాట. సో మరేం లేదు. ఓకే, దీన్ని అయితే ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి మనం ఈ షాడర్ ఏదైతే ఉందో ఆ షాడర్కి కలర్ అనేది చేంజ్ చేయండి. కలర్ అనేది డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చుకోండి. యా, దీన్ని కూడా ఒపియాసిటీ కొంచెం తగ్గించుకోండి. ఓకే, ఇట్స్ బెటర్. దీన్ని ఇట్ సైడ్ అయితే పెట్టుకోండి. ఇది మీకు అవసరం లేదనుకుంటే తీసేసుకోండి, మీ ఇష్టం. మీకు క్రియేటివిటీ బట్టి చెప్తున్నాను. నేను జస్ట్ 2 ఫొటోస్ మీకు చూపిస్తున్నాను అనమాట. 2 ఫొటోస్ తీసుకునే విధానం చూపిస్తున్నాను. ఓకే, ఇలా పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న తర్వాత దీన్ని మెయిన్ మనకి మోటో ఏంటి, హైదరాబాద్ అని పెట్టాం కదా. దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి పంపించేసిన తర్వాత కొంచెం కనిపించినట్టయితే పెట్టండి. సో ఇలా పెట్టండి, సరిపోతుంది మాత్రం. యా, ఇట్స్ బెటర్. ఇప్పుడు మనం దీని ఫాంట్స్ అయితే పెట్టుకోవాలి. మీరు వీడియోని అయితే స్కిప్ చేస్తూ చూడొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఎలా చేయాలన్నది అర్థమవుతుంది అనమాట. సో నేను మీ వరకు ఇంత టాపిక్ తెచ్చినందుకు మీరు లైక్స్ కూడా కొట్టట్లేదు. దయచేసి లైక్స్ కొట్టండి అబ్బా. హైదరాబాద్ స్పెల్లింగ్స్ అయితే కరెక్ట్గా కొట్టుకోండి. నాకైతే స్పెల్లింగ్లు అంత పర్ఫెక్ట్గా ఏం రావు. సో ఓకే, మీరు మాత్రం స్పెల్లింగ్స్ కరెక్ట్గా కొట్టుకోండి. నేను జస్ట్ మీకు ఏంటంటే ఎలా చేయాలని ఒక ఐడియా ఇస్తానన్నమాట. దాని తర్వాత మీ క్రియేటివిటీ అనమాట. మీ క్రియేటివిటీ ఎట్లా ఉంటుందో అట్లా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని కలర్ అయినా మార్చుకోవచ్చు. లేదు ఈ బ్లాక్ కలర్ వైట్ కలర్ ఉంచేద్దాం అనుకుంటే ఉంచేయచ్చు అనమాట. నేనైతే హైదరాబాద్కి ఏం చేశానంటే ఈ కలర్ అయితే పెట్టుకున్నాను. కాకపోతే దీన్ని ప్యూర్ ఎల్లో అయితే పెట్టుకుందాం. దీనికి మీదన కింద వచ్చి కలరు కొంచెం మామూలుగా గ్రీన్ అయితే పెట్టుకుందాం. సో ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని వైట్ అయితే పెట్టుకోండి ఒకసారి. ఓకే, బ్లాకే బాగుంది. సో హైదరాబాద్ అని పెట్టాం కదా. సో దీన్ని ఇంకా బాగా కనిపించాలంటే ఏం చేయాలంటే దీని కలర్ కొంచెం దాంట్లో కలిసిపోయింది. సో కలిసిపోయింది కాబట్టి ఒక షాడర్ అయితే తీసుకోండి. షాడర్ తీసుకొని బ్లాక్ కలర్ తీసుకొని మొత్తం అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఇక్కడ వచ్చేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీని ఒపియాసిటీ అయితే
వీలున్నంత వరకు తగ్గించండి. ఇది ఓకే. ఇలా తగ్గించుకున్నాం. ఇలా తగ్గించుకున్న తర్వాత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జామ్ వ్లాగ్ అని పెడుతున్నాను. ఎగ్జామ్కి పోయా అని పెడదాం. అంటే పోయినా అని పెడదాం. ఎందుకంటే తెలంగాణలో కొంచెం అలానే కదా మాట్లాడతారు కాబట్టి అలానే పెడదాం. ఎగ్జామ్కి పోయినా. ఓకే, ఇలా అయితే పెట్టుకోండి. యా ఓకే, ఇటాలిక్ పెట్టుకున్నాను. మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోండి అబ్బా. మీకు ఏదైతే బాగుంది అనిపిస్తుందో ఆ ఫాంట్ అయితే పెట్టుకోండి. ఎగ్జామ్కి పోయినా. ఓకే, హైదరాబాద్ ఎగ్జామ్కి పోయినా అని పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ జస్ట్ ఏ వ్లాగ్ అనేది కొంచెం నీట్గా పెట్టుకోండి. యా ఇట్స్ బెటర్. ఓకే, ఇదైతే బాగుంది. కొంచెం చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట. సో ఓకే, ఇలా అయితే మీరు వ్లాగ్ థంబ్నెయిల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. దీన్ని అయితే సేవ్ చేసుకోండి. దీని అవుట్పుట్ అయితే చూద్దాం. ఇంకా దీన్ని కలర్ గ్రేడింగ్ ఇవన్నీ పెంచుకోవాలనుకుంటే ఫోటోషాప్లోనే పెంచుకోవచ్చు, పిక్సెల్ ఆర్ట్లో కూడా పెంచుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ఎంత అవుతుందని ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో నెంబర్ 14 ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను చూపిస్తా ఇమేజ్ ఎలా వచ్చిందో ఏంటన్నది. సో ఓకే, ఫైనల్ అవుట్పుట్ అనమాట ఇది. సో చాలా బాగుంది కదా. సో ఈ విధంగా మనమైతే ఒక థంబ్నెయిల్ అనేది మీ ముందే వ్లాగింగ్ ఛానల్ థంబ్నెయిల్ అనేది చేసి చూపించాం. ఇంకా దీన్ని ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మీరు మార్పులు అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉన్నది అలానే చేయాల్సిన అవసరమే లేదు. ఈ సిరీస్ని కొంచెం ఫాలో అవ్వండి 30 డేస్ వరకు. ఈ 30 డేస్ తర్వాత థంబ్నెయిల్స్ గురించి కానీ వీటి గురించి కానీ రావు. ఎందుకంటే ఈ 30 డేస్ కోర్స్లోనే చాలా వరకు నేనైతే కంటెంట్ ఇచ్చాను. తర్వాత మనం ఫోటోషాప్ గురించి తెలుసుకుందాం. ఫోటోషాప్ గురించి ఎలా చేయాలి, కంప్యూటర్లో ఎలా చేయాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్తాను అనమాట. ఈ వీడియో చాలా లెంత్ అయిందని నాకు తెలుసు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.